ఓం గం గణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, జీవితంలో ఎన్ని సాధించుకున్నా ఎన్ని సిద్ధించుకున్నా కూడా ఆ, మెటీరియలిస్టిక్గా మనకు ఒకటి ఏంటంటే సమ్ కంఫర్ట్స్ మనకు తోచినా కూడా దేర్ ఈజ్ ఎ వెల్తీ ఉంది, తృప్తి లేదు. ఇవి మనకు లభ్యం కావటం లేదు. ఎవరిని టచ్ చేసినా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఏదైనా. అయితే దీనివల్ల ఏంటంటే ఆ పరిస్థితులు, దీనికి కారణం ఏంటంటే మనం జాగ్రత్త ఈ కారణాలను అంటే స్థూల సూక్ష్మ శరీరాలను ఆశ్రయించాం, అంటే మనసును శరీరాన్ని జగత్తును. అయితే అవి ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే అవి వాటి తప్పు కాదు, అవి ఇవ్వలేవు. ఎందుకంటే అవి శక్తి కార్యాలు జడం, అవి మార్పు చెందుతుంది, నశిస్తాయి, అవి అందజేస్తాయి. కానీ జీవుడికి అది ఆక్షేపణ అయినా దాని నుంచి విడిపడలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ తత్సంబంధమైన వృత్తులు చాలా బలంగా పనిచేస్తున్నాయి. అయితే దీనికి ఏంటంటే పరీక్షగా చూస్తేనే ఆ వివేకంతో దర్శించినప్పుడు మనకు గోచరిస్తుంది ఏంటంటే సుషుప్తిలో ఇవి లేవు, కానీ తృప్తి ఉంది. అయితే తృప్తికి ఇవేం అక్కర్లేదు. జాగ్రత్తావస్థలో ఈ కరణాలు చేరడం వల్ల, వీటి కార్యకలాపాల వల్ల అది మనకు దూరం అవుతుంది. ఇది ఎట్లా అంటే నిశ్శబ్దం మనం ఆనంద స్థితి అనుకుంటే సుఖం. అయితే శబ్దం అంటే ఈ శారీరక మానసికంగా ఈ ప్రవృత్తులు, వీటి వల్ల మనకు ఆ శబ్దం వల్ల నిశ్శబ్దం పోయింది. అయితే మరి నిశ్శబ్దం పొందాలంటే ఏం చేయాలి? శబ్దాలు లేకుంటే అంతే. ఇప్పుడు ఏంటంటే మనకున్నది ఈ శబ్దాలతోని, ఈ కార్యకలాపాలతోని సుఖపడతాం అనేది ఒకటి అంతఃకరణలో ఉన్న ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం నుంచి మనం బయటపడాలి. దీన్ని భయపడాలంటే మనకేంటంటే నివర్ధత్వం అంటుంది శాస్త్రం, వెనుకకి మరలాలి. లౌకికంగా ముందు పోవడం అంటాం. ముందు చూపడం అంటే దీంట్లో ఇరుక్కుపోవడమే, ఈ జడ పదార్థంలో అంటే దాని నుంచి నేతి అని మనం విడిపడ్డాలి. ఇదే పురుషార్థ నిశ్చయం. అంటే పురుషుడే అర్థం, అంటే మనం పొందాల్సింది. బట్ పురుషుడి సృష్టి అనే జడం ఏదైనా అర్థకామాలు అవి కావు అని మనం దాన్ని నిశ్చయం చేసుకోవడం. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరిని టచ్ చేస్తే తృప్త భవిష్యామి అంటారు. అంటే భవిష్యత్తులో, అంటే ఎప్పుడు కాదు, ఇది ఎండ్లెస్, జీవితాంతం గడిచినా కూడా ఎన్నున్నా ఏదో భవిష్యత్తులో, అంటే వర్తమానంలో అది లభ్యం కావటం లేదు. ఇది ఎలాంటి పరిస్థితి అంటే ఒక వ్యక్తికి షుగర్ కావాలి, స్వీట్, కానీ అతను మెడికల్ షాప్లో వెతుకుతున్నట్టు, అది ఎప్పుడు దొరకదు. అయితే ఈ లోపల మనం ఏదైనా సాధన చేసాం, సరే సర్టెన్ కొంచెం ఏదైనా చేస్తే కూడా అది వీటి నుంచి వీటి నుంచి విడిపడుతున్నాం, కానీ వీటి నుంచి దూరం చేసుకోలేకపోతున్నాం. దీనికి ఏంటంటే ఒకలాంటి ఫైనల్ కంక్లూజన్, ఒక రీజాల్వ్, ఇది నాకు ఇవ్వదు అని చెప్పేసి దీన్ని విడిపడడం మాత్రం